ఇంకా నిజాలు ఏంటో తెలియదు, కానీ ఎట్టకేలకి వరకట్నం కోసమే తన భర్త తనని హతమార్చాడన్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే చాలా మంచి ఫ్రెండ్లీ కపుల్ లాగా, నిజంగా ప్రేమించిన ఎలా ఉంటారో అలాగా ఉండాలన్నట్టుగా ఇక్కడ వీడియోలో ఉంది. సో తను పెట్టిన ప్రతి వీడియోలో కూడా హరి కామన్గా ఉన్నాడు. సో ప్రతి వీడియోలో హరి కామన్గా, అంటే తన భర్త కామన్గా ఉన్నాడు, అటు అమ్మ అన్న కూడా కామన్గా ఉన్నారు. సో ఇలా కంటిన్యూస్గా ఉంది. ఫ్యామిలీ మీద ప్రాంక్ చేసామని ఒక వీడియో, తర్వాత ఇంకో వీడియో, పెళ్ళి కాకముందే నీకు లవర్ ఉందని చెప్పి ఇంకో వీడియో. దాంట్లో కూడా పెద్దగా కాంట్రవర్సీ ఏముండదు, ఏదో క్రియేట్ చేసి వాంటెడ్గా చేసినట్టుగానే ఉంటుంది తప్ప పెద్దగా దాంట్లో కాంట్రవర్సీ ఉన్నట్టుగా దాఖలాలు లేవు. ఒకవేళ ఇదే నిజమైతే ఆ తర్వాత ఫన్నీ వీడియోస్ వచ్చాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. సో ఆ కంప్లైంట్, ఇప్పటికీ కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా. నిజంగా హరి ఆ స్థాయిలో వేరే ఒక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు, అబార్షన్ చేయించుకోమంటున్నాడు, ఇవన్నీ కూడా క్రైమ్సే కదా. సో కంప్లైంట్ కూడా ఇవ్వాల్సిందేమో, కానీ ఇవన్నీ వీడియో రూపంలో వచ్చేసరికల్లా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ప్రతిదీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొన్ని ప్రాంక్స్ కోసం అని చెప్పి కావాలని క్రియేట్ చేసి మరి పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో వైష్ణవి అలాగే పెట్టిందా అనే కోణాల్లో కూడా ప్రస్తుతం ఇక్కడ పోలీసు ఆలోచిస్తూ ఉన్నారు. సో కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ఇంకొకటి, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు, అబార్షన్ చేయించుకొని హరితో వైషు గొడవ. సో ఇదొక వీడియో. రైట్ సైడ్లో భర్త అఫేర్పై పంచాయతీ అని మీకు కనిపిస్తోంది. సో డైరెక్ట్గా తను ఒక పంచాయతీ కూడా పెట్టింది. రోజు తాగి వస్తున్నాడని చెప్పి వైషు కూడా తాగడం నేర్చుకుంది అని, అవన్నీ కూడా ఫన్నీ కాకపోతే నిజంగా జరుగుతాయి. అలాగా నా బిడ్డని మంచిగా చూసుకో, అర్థమవుతుందా అని చెప్పి వైషు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయికి హరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా. సో ఇంత నిజంగా యాప్ట్గా తమ్నేలు చేసి మరి పెడుతున్నారంటే దీంట్లో ప్రాంకే తప్ప ఒరిజినాలిటీ ఉంటుందా? సో ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? అసలు హరిబాబు ప్రేమించి మైనర్గా ఉన్నప్పటి నుంచే ప్రేమించాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే ప్రేమించాడు. ఆ తర్వాత ఆ తల్లి అంగీకరించింది, అమ్మాయి వాళ్ళ తల్లి అంగీకరించింది, కానీ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా కూడా అబ్బాయి ఏం చేశాడంటే, నాకు మీరొద్దు, నాకు వైశ్యునే కావాలని చెప్పి కన్న తల్లిదండ్రిని, అన్నని, అందరినీ పక్కన పెట్టేసి ఈ అమ్మాయితో ఆయన ఉంటూ ఉన్నాడు. సో ఈ అమ్మాయి మేజర్ అవ్వగానే పెళ్లి చేసుకున్నాడు. అంటే 8 months అవుతోంది పెళ్లి చేసుకొని కూడా. ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ ఉంది ఆ అమ్మాయి. సో అయినా మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించి ఇటు కుటుంబాన్ని కాదనుకొని ఆ అమ్మాయితో పాటే ఉండి ఆ అమ్మాయితో పాటుగా పెళ్లి చేసుకొని ఇప్పుడు గర్భవతి అయిన తర్వాత ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇద్దరి మధ్య ఏం సమస్య వచ్చి ఉంటుంది? ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు వచ్చి ఉంటాయి? నిజంగా వరకట్నమే కారణమైందా? వరకట్నం కోసమే ఆ అమ్మాయిని మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించి ఇటు హరిబాబు పెళ్లి చేసుకున్నాడా? సో మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. అసలు వైషు మరణం పైన ఇప్పుడైతే వరకట్నం కోసమే అన్నట్టుగా అటు కుటుంబం ఆరోపిస్తోంది. కట్నం కోసమే వైష్ణవిని చంపేశాడని చెప్పి మనం పోల్ పెడితే 81%, అంటే సుమారుగా ఎబో హాఫ్ వారంతా కూడా అవును కట్నం కోసమే అని చెప్పానంటున్నారు. సో నిజంగా కట్నం కోసమే అయి ఉంటే ఇంతలాగా నటించాల్సిన అవసరం ఉందా? సో నిజంగా కట్నం కోసం అటు తల్లిదండ్రులు కూడా కాదనుకోనంటే అవసరం ఉంటుందా కట్నం కోసం? అంటే కన్న తల్లిదండ్రిని, అటు అన్నని, అందరినీ, బంధువులందరూ వదిలేసుకొని ఆ అమ్మాయి కోసం వచ్చే అవకాశం ఉంటుందా? సో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తంగా ఇటు వేరే ఒక అమ్మాయితో అఫేర్ అని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. ఆ తర్వాత వరకట్నం వేయడం అన్నట్టుగా బయట తెలుస్తోంది. ఏకంగా అబార్షన్ చేయించుకోమన్నాడు అనేటువంటి మాట కూడా వైషు తన వీడియోలో పోస్ట్ చేసింది. సో ఇక్కడితో ఆగకుండా ఆ అమ్మాయికి వేరే అఫేర్ ఉందని పంచాయతీ పెట్టడం, రకరకాలుగా జరగడం మనం చూసాం. సో గతంలో ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందంటే ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. మరి ఈ స్థాయిలో వేరే ఒక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు అన్నప్పుడైనా ఆ తల్లిదండ్రులు కానీ లేకపోతే బంధువులు కానీ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా లేవు. సో ఏదేమైనా ఇప్పుడు హరిబాబుని పోలీసులు అదుపులో తీసుకున్నారన్న విషయం అధికారికంగా ధృవీకరించకపోయినా హరిబాబు మాత్రం పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. సో వైష్ణవి అంత్యక్రియలు ఈరోజు తన స్వగ్రామైనటువంటి మాదాపూర్లోని కోర్టులోని మాదాపూర్లో జరగబోతూ ఉన్నాయి. సో అసలు వైష్ణవి మరణానికి గల కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? దీని వెనుక ఇంకేదైనా కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉందా? కేవలం హరిబాబు ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా హస్తం ఉండే అవకాశం ఉందా? కామెంట్ చేయండి.